ఈ రోజు ఇంట్లోకి కొత్త అతిథులను తీసుకురావడంతో మా వారి చేతిలో మొట్టకాయలు మాత్రం కన్ఫర్మ్. నా ఆతిథ్యాన్ని స్వీకరించిన వారు మరెవరో కాదండి, ఇదిగోండి ఎలవేరా చెట్టు, అలాగే మందారం చెట్టు. ఇయర్స్ నుంచి ఖాళీగా పడి ఉన్న కుండీల్లోకి ఎక్కడెక్కడో వెతికి మరీ మట్టిని తవ్వకొచ్చి మరి ఈ మొక్కలను అయితే ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందంటే 3 years బ్యాక్ బాగా మొక్కలు పెంచేవాళ్ళు. మా వారు సిఎస్ఎఫ్ నర్సరీ నుంచి చక్కగా మొక్కలను అయితే తెచ్చేవాళ్ళు. నేనేమో గ్యాలరీలో చక్కగా డెకరేషన్ అయితే చేసుకుంటూ సడన్ గా హర్షని కడుపుతూ ఉన్నప్పుడు ఇక మా వారు అప్పుడప్పుడు నా దగ్గరికి రావడంతో ఇక మొక్కలు అయితే ఒక్కొక్కటిగా చనిపోతూనే ఉన్నాయి అన్నమాట. మట్టిని సపరేట్ చేసేసి ఇక ఖాళీ కుండీలను అయితే పక్కకి పెట్టేసాం. ఇక అప్పుడప్పుడు ఏదైనా మొక్కలు తెచ్చినప్పుడు కుండీల్లో మట్టి వేసి మొక్కలను అయితే నాటేవాళ్ళం. ఇక మేము లీవ్ కి 4 to 5 months కి అయితే ఒక్కొక్కసారి లీవ్ కి అయితే వెళ్తూ ఉంటాం. ఎవరైనా నైబర్స్ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇస్తాం అనమాట. ఒక్కొక్కసారి వీలు కానప్పుడు ఇలా మొక్కలను అయితే వదిలేయాల్సి వస్తుంది, అలా చనిపోతూనే ఉంటున్నాయి. అందుకని మా వారికి బాధ కలిగి ఇక మొక్కలను అయితే పెంచడం స్టాప్ చేసి ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు అలా అయిపోతే బాధ అన్నట్టు మట్టిని తవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ మందారం మొక్క కొమ్మ అయితే వేలాడుతూ ఉంది. ఇక మొక్కను అయితే తీసుకొచ్చేసాను. పుల్లి మొగ్గలతో ఉన్న మందారం మొక్కను అయితే నాటే లేకుండానే మందారం మొక్క పెరుగుతుంది అంటూ ఉంటారు కదా, మీలో ఎంత మందికి తెలుసా కమెంట్ లో చెప్పండి.